పేదల ఊటిగా పేరొందిన సిక్కోలు జిల్లాకు పొగమంచు అందాలతో ఆహ్లాదకరమైన సుందర దృశ్యాలను ఆవిష్కృతం చేసింది. తొలి మంచు కురిసింది తలుపు తీయవా ప్రభు అంటూ జాలువారే ఆ తీయని గానం ఘనీభవించేలా శ్రీకాకుళాన్ని మంచు కమ్మేసింది. ఆ మంచు తెరలు చూసి తలుపులు మూసుకునే అంత దట్టంగా మంచు ఆవరించడంతో జాతీయ రహదారిపై రైమంటూ పరుగులు పెట్టే వాహన చోదకులు పడే పాట్లు వర్ణనాతీతం. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం కొర్లాంలో చూస్తే మంచు దుప్పటి ముసుగేసింది. సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ కుమార్ అద్భుతంగా తన కెమెరాలో బంధించిన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికక్కడే పక్క మనిషిని గుర్తుపట్టలేనంతగా పరిస్థితి ఉంది. ముసుగు తన్నిన దుప్పటిని తప్పించుకునేందుకు కలియుగ సూర్య భగవానుడికి చాలాసేపే పట్టింది. ఉదయం 9 గంటల వరకు మంచు కంబలి రవిబింబాన్ని గట్టిగానే పట్టి ఉంచింది. కురిసే మంచుతో తెల్లారింది మొదలు జీవనం సాగించడానికి ప్రయాసల పడేవారంతా ఈ మంచు పొరలను తప్పించుకుని వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పొగమంచు వల్ల 4 లైన్ల జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల వేగానికి వాహనాలు పరిమితం కావాల్సి వచ్చింది. తెల్లారినప్పటికీ లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా వాహనాలు కదిలాయి. మరికొన్ని వాహనాలను ఈ మంచుకి ప్రమాదాల భయంతో రోడ్డు పక్కన నిలిపేశారు. ప్రకృతి అందాలు ఈ మంచుకి అద్భుతంగా కనిపించిన జీడి, మామిడి పంటలకు నష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి సెల్ ఫోన్లకు యువకులు ఈ అందాలను బంధించి వైరల్ చేస్తున్నారు.